హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే కృష్ణ ముకుంద మురారి సీరియల్లో కృష్ణ వేసుకునే బ్లౌజ్ మోడల్ హ్యాండ్స్ ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాము. దీనికైతే నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ 4 మడతల మీద తీసుకున్నానండి. హ్యాండ్ పొడవు వచ్చేసి 11 ఇంచులు అయితే 1 ఇంచు కలుపుకొని 12 ఇంచులు తీసుకున్నాను. దీనికి క్లాత్ ఎక్కువే పడుతుందండి. కొంచెం దీనికి పైన పఫ్ వస్తుంది కాబట్టి హ్యాండ్ పొడవు మీద మనము 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. మళ్ళీ 3 ఇంచులు ఎక్స్ట్రా పఫ్ కోసం తీసుకోవాలి. పఫ్ కోసం 3 ఇంచులు ఒక బాక్స్ లాగా గీసుకున్నాను. ఆల్రెడీ స్టిచ్ చేసుకున్నానండి బ్లౌజు. దీనికోసం హ్యాండ్స్ రెడీ చేస్తున్నాను. ఆర్మ్ హోల్ కొలత దీనిలో నుంచి తీసుకుందాము. ఇలా షోల్డర్ దగ్గర నుంచి చంక దాకా 9.5 వచ్చిందండి. ఎక్స్ట్రా వచ్చేసి 1.5 ఇంచులు 2 ఇంచుల వరకు పెట్టుకోవచ్చు. షోల్డర్ జాయింట్ అంటే 12 ఇంచులకి మనం మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి 3 ఇంచుల కిందకి మార్క్ చేసి ఆర్మ్ రౌండ్ 9.5 వచ్చింది కాబట్టి ఇలా క్రాస్గా పెట్టి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నాకైతే క్లాత్ చాలేదండి, నేను జాయింట్స్ వేస్తాను కాబట్టి నేను అక్కడ మార్కింగ్ చేయలేదు. మీరైతే ఆర్మ్ రౌండ్ ఎంత ఉంటే అంత మార్క్ చేసుకోండి. చేతి లూజు ఎంత ఉంటే అంత మార్క్ చేసుకోండి. నాకైతే 4.5 చేతి లూజ్ వచ్చింది. 1.5 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఇలా క్రాస్గా మార్క్ చేసుకుందాం. అంటే చంక లూజ్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా మార్క్ చేసుకున్న దానికి కూడా మార్జిన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి కర్వ్ షేప్ అయితే తీసుకోవాలండి. 1.5 ఇంచు వదిలిపెట్టి అక్కడి నుంచి కర్వ్ షేప్ తీసుకుందాం ఇలా. ఓకేనా? ఈ పింక్ కలర్ డ్రాతో వేస్తున్నాను కదండి, కొంచెం లైట్గా కనిపిస్తుంది, ఏమనుకోవద్దు. ఇక్కడ వచ్చేసారు కదా, కార్నర్లో వచ్చేసి చిన్న మార్క్ ఒకటి చేసుకుని ఇక్కడ నుంచి అంటే పైన 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి ఇలా కర్వ్ షేప్ తీయాలండి. ఇలా తీసి హ్యాండ్లోకి కలిపేసుకోవాలి. దీన్ని పఫ్ వస్తుందండి. పైన 3 ఇంచులు అది మనకి బుట్ట చేతుల్లాగా వస్తాయి. ఇలా యాస్టీస్ మార్క్ చేసిన దాన్ని కట్ చేసుకుందాము. నేను సైడ్ జాయింట్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను. అయితే ఇప్పుడు కృష్ణ ముకుంద మురారికి హాఫ్ శారీలో క్లాత్, హాఫ్ బ్లౌజ్లో క్లాత్ వస్తుంది కదా, దానికి ఎలా వేసుకోవాలో చూద్దాము. ముందైతే ఇక్కడ కార్నర్ దగ్గర కట్ పెట్టేసుకుందాము, షోల్డర్ దగ్గర కట్ పెట్టేసుకుందాము. ఓకేనా? ఇప్పుడు దీనికి మధ్యలోకి ఎంత కట్ చేసుకోవాలనేది చూపించేస్తాను. ఇప్పుడు ఇది వచ్చేసి క్రాస్గా కట్ చేసుకోవాలండి. మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు ఇలా మధ్యలో. నేనైతే హ్యాండ్లో సగం 11 ఇంచుల్లో సగం 5.5 కదా, 5.5 పెట్టేసుకున్నాను. ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా మార్క్ చేసుకున్న దాన్ని కట్ చేద్దాం. ఇలా కట్ చేస్తూ ఒక 1/4 ఇంచు పైకి కట్ చేయండి మార్క్ చేసుకున్న దాని మీద. ఓకే, చూడండి 2 భాగాలు వచ్చేసినాయి కదా. ఇప్పుడు దీనికేమో బ్లౌజ్ పార్ట్ తీసుకోవాలి. ఇలా పైన పఫ్ వచ్చేదానికేమో శారీలో క్లాత్ తీసుకోవాలి. ఓకే, ఇలా క్లాత్ తీసుకుని చుట్టుపక్కల కుట్టేసుకోవాలండి. పైన పఫ్ వచ్చేదానికి, దీనికి మాత్రం కుట్టొద్దు. ఓకే, క్లాత్ తీసుకొని రెడీగా పెట్టుకోండి. చూడండి నేను క్లాత్ తీసుకున్నాను, జాయింట్స్ కూడా చేసేసానండి. ఇలా పైన అంటే మంచి వైపున లైనింగ్ పెట్టి ఒక కుట్టు వేసాను చేతి లూజ్ దగ్గర. దీన్ని తిరగేయాలి. ఇలా తిరగేసి కదిలిపోకుండా మంచిగా పైన ఒక స్టిచ్ వేయాలి. ఇప్పుడు లోపలికి తిప్పి మొత్తము రెండు పీసులు కదిలిపోకుండా ఒక కుట్టు వేసుకుని ఎక్స్ట్రా అదంతా కట్ చేసుకుందాము. శారీలో క్లాత్ తీసుకుని ఇందాక మనం కట్ చేసిన లైనింగ్ దానికి అటాచ్ చేశాను. వైట్ కలర్ శారీ క్లాత్ వైట్ కలర్ అండి. ఇప్పుడు ఇలా మధ్యలోకి మార్క్ చేసుకొని రెండు పీసుల్ని ఇలా మధ్యలోకి పెట్టుకొని క్రాస్గా జాయింట్ చేసుకుంటూ రావాలి. ఒక 1/2 ఇంచు ఖర్చు ఉండే విధంగా కంపల్సరీ విడిచిపెట్టండి. ఓకేనా? 1/4 ఇంచు అయితే పిగిలిపోతుంది. ఇక్కడ నీడిల్ కిందకి దించి చూడండి చిన్న కట్ ఒకటి ఇచ్చుకోండి. ఎందుకంటే అది మనకి వంకర లేకుండా రావాలి కాబట్టి, మంచిగా వీ షేప్ రావడానికి
కిందేమి మడతలు లేకుండా చూసుకొని ఇటువైపుకు తిప్పుకొని ఇటు కూడా సేమ్ అలాగే క్రాస్గా కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత చిన్న చిన్నగా కట్ పెట్టుకుందాం. ఇందాక కట్ పెట్టాం కదా, అలాగే చిన్న చిన్నగా కట్స్ పెట్టుకుంటే వీ షేప్ అనేది నీట్గా వస్తుంది మనకి. చూడండి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు దీని మీద పైన కదిలిపోకుండా కుట్టు వేసుకోవచ్చండి. పైపింగ్ అయినా వేసుకోవచ్చు, కానీ ఇప్పుడు పైపింగ్ అయితే నేను వేయట్లేదు. అయితే ఇప్పుడు దీనికి లేస్ అయినా అటాచ్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. వేసుకున్న తర్వాత లైనింగ్ వైపుని తిప్పుకొని ఇక్కడ కట్ పెట్టుకున్నాంగా మనం ఆల్రెడీ కట్ చేసేటప్పుడు, దానికి పఫ్ పెట్టుకోవాలండి. ఇలా పఫ్ ఇక్కడ దాకా కుచ్చులు పెట్టుకొని ఇక్కడ నుంచి ఎదురు కుచ్చు పెట్టుకోవాలి. ఓకేనా? ఈ బాణం గుర్తు వరకు పెట్టుకోవాలి. ఇప్పుడు చూపిస్తాను ఎలా పెట్టుకోవాలో. చిన్న చిన్నగా నేను చిన్న కడ్డీ సహాయం తీసుకున్నాను. ఇలా చిన్న చిన్నగా పెట్టుకొని ఇక్కడ నుంచి పెట్టుకొని ఇక్కడ నుంచి ఎదురు పెట్టుకోవాలి, దానికి ఎదురు. ఓకే, ఆపోజిట్ డైరెక్షన్లో చిన్న చిన్న కుచ్చులు అయితే పెట్టుకోవాలి. పెద్దవి పెట్టొద్దండి, బాగోదు చూడటానికి. చిన్నవి పెడితే చాలా అందంగా ఉంటుంది హ్యాండ్ వచ్చేసి. అంతేనండి, పఫ్ అయితే రెడీ అయిపోయింది కదా, హ్యాండ్ కూడా మనకి రెడీ అయిపోయింది. ఎంతో అందమైన హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇలాగ నేను ఇంకో హ్యాండ్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ రెండింటిని కొంచెం ఎడ్జెస్ షేప్ చేద్దాం. ఇలా కొంచెం షేప్ చేసేసుకొని ఎక్స్ట్రా తీసేద్దాము. చూసారు కదండి, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. చాలా అందమైన మోడల్ హ్యాండ్స్ అయితే నేర్పిస్తూ ఉంటాను.